దేవుని నామని మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మనం బలపరచబడదాం. సమస్యలలో బాధపడుతున్నావా? రోగాలతో ఇబ్బంది పడిపోతున్నావా? వ్యాధులతో బాధపడుతున్నావా? అప్పులతో బాధపడుతున్నావా? ప్రార్థించు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చగలదు. స్తుతించు, నీ స్థితిని మార్చగలదు. ప్రార్థించువాడు దేనిని అపజయము పొందలేడు. ప్రార్థనలో బలపడినవాడు బలహీనపడడు. ప్రార్థన ముందు ఏ శక్తి, ఏ విధమైనటువంటి ఆటంకాలు నిలబడలేవు. ఆ దినములో సంఘము అత్యాసక్తితో ప్రార్థించుచు ఉండగా పేతురుని సరస్సులలో బంధించినప్పుడు, సంఘం తీవ్రమైనటువంటి ప్రార్థనతో మొదలుపెట్టినప్పుడు, పేతురుని సరస్సులలో వేస్తే దేవుడు తన దూతను పంపి పేతురుని సరస్సుల నుండి విడిపించి తీసుకొచ్చినట్లుగా, నువ్వు ఏ బంధకాలలో, ఏ సరసాలలో, ఏ విధమైనటువంటి శోధనలలో చిక్కబడి బంధించబడి నిరాశ నిస్పృహలతో అనే యుద్ధములో నువ్వు యుద్ధం చేస్తున్నావా? భయపడకు. నువ్వు ప్రార్థించుచు ఉండు. అందుకని అంటాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నువ్వు ప్రార్థించు అని ప్రభువారు చెప్పారు. మొదటి సువార్త 6:6లో, లూకా సువార్త 5:16లో యేసు ఏకాంతంగా ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఆత్మీయ బలాన్ని దేవుడు యేసు ప్రభుని అనుగ్రహించినప్పుడు యేసయ్య తన వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా ప్రార్థించినట్లుగా చూస్తాం. ఆ ప్రార్థన ద్వారానే బలమైనటువంటి శక్తిని పొందుకొని ఎంతటి భయంకరమైనటువంటి శోధనైనా సహించుటకు శాంతమూర్తిగా మారాడు. ఈ రోజుల్లో చాలామంది సమస్యలైనటువంటి యుద్ధాలతో ఎదుర్కొంటున్నాం. అశాంతి, అసమాధానము, నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన, భీతి ఇటువంటి యుద్ధాల్లో మానవుడు బాగా పోట్లాడుకుంటున్నాడు, పోరాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన అనే గదిలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ ప్రార్థన అనే గదిలో నుంచి మనము యుద్ధం చేస్తే ఏది కూడా మన ఎదుట నిలవలేదు. కాబట్టి ప్రార్థించువాడు దేనిని భయపడడు. ప్రార్థించువాడు దేని ఎదుట అధైర్యపడడు. కాబట్టి నువ్వు ప్రార్థించు. ప్రార్థించుచు ఉండగా సరసాల సంఖ్యలు తెగిపోయినట్లుగా దానియేలు సింహపు గుహలో పడివేసినప్పుడు దానియేలు ముందు సింహాలు ఓడిపోయాయి. దానియేలుని దేవుడు బయటికి కాపాడి తీసుకొచ్చినట్లుగా ప్రార్థన అనే జీవితం గనక మనం జీవిస్తే, ప్రార్థనలో మనం బ్రతుకుతా ఉంటే, ప్రార్థనలో మనం ఎదిగితే జీవితం అనే సింహపు గుహలో కూడా భయపడం, నిలబడతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.